మీరు ఇంతకు ముందు మాట్లాడి చూసిండు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగిలి, సిగ్గుపాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్దాం. ఏంటి అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేటి ఆయన కూడా జైల్లో ఉన్నాడు, మధు కూడా జైల్లోనే, ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు, ఆ బాలాజీ అనేటి ఆయన కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది, నీకు మధు గురించి ఇంత తెలుసు, మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు, బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము మేము కుక్కను కూడా గాడిదంటే గాడిద అంటారు, వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటుండ్రా? మేమంతా వెధవల్లకి కనిపిస్తున్నామా? ఏం నేను ఇంకా చిట్టా ఇప్పుతా.